హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అనమాట ట్యూస్డే కదా, మా ఇంట్లో ఏమేమి స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి, అలాగే డే రొటీన్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. అండ్ ఇప్పుడే అనమాట మనం స్నానం చేసుకొని వచ్చాం. టైం అయితే 10:30 అయింది. అండ్ వెయిట్ చేయండి, నేనైతే మార్నింగ్ ఆల్రెడీ కొన్ని క్లిప్స్ తీసుకొని ఉంచేసినాను. దీని తర్వాత అవి పెట్టేస్తాను అనమాట. సరేనా, ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటో చూసేద్దాం, వచ్చాయి. చూశారు కదా, మాది 10 minutes ఫాస్ట్ అని చెప్పాను కదా మీకు. అండ్ అలాగే ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే రాగి జావా. నేను తినలేదు ఈరోజు బ్రేక్ఫాస్ట్, ఎందుకంటే నాకు రాగి జావతో కాంబినేషన్గా కూర కావాలి, అది కూడా వెజ్. కూర ఏం చేయలేదు, అందుకే నేను ఒకేసారి అన్నం తినేస్తాను. అన్నం కూడా అయిపోయింది. వైట్ రైస్, గంజి, అండ్ ఇది వచ్చేసి కూర చేపలు అనమాట. చూశారు కదా, ఇంకెవరు తినలేదు. మా పాపకే తినిపించేసి పడుకున్నాం అనమాట. నేను మా చెల్లి మొబైల్ చూస్తుంది, నేను తినేసి నేను పడుకుంటాను. ఈరోజు చాలా నిద్ర వస్తుంది, చూశారు కదా. ఈరోజు మా పాప వల్ల నైట్ మొత్తం పడుకోలేదండి, ఎందుకంటే తను నైట్ 1 o'clockకి లెగిసిపోయింది అనమాట. అయితే మరి ఏం చేద్దాం, నేను కూడా లెగిసాను. అన్నం తినేద్దాం ఈసారి. నేనైతే ప్రతిరోజు గిన్నెలు కడుక్కుంటాను. ఇప్పుడే వాటర్ వచ్చింది, వాటర్ పట్టింది మా చెల్లి, ఏగో మొబైల్ చూస్తుంది. మా పాప అయితే పడుకుంది. నాకైతే జ్వరం వస్తుంది, అందుకే ఫ్యాన్ ఆఫ్ చేసేసాను. మళ్ళీ మా పాప అయితే చెమటలో ఊరిపోయింది అనమాట, అందుకే మళ్ళీ ఫ్యాన్ ఆన్ చేయాల్సి వచ్చింది. అండ్ వడ్డించుకుంటాం ఈసారి. నాకెందుకో నాకు నాన్ వెజ్ అంతే ఇష్టం ఉండదు, వెజ్ అంతే ఇష్టం. బట్ నాన్ వెజ్ కూడా తినాలి కదా అని తింటున్నాము. మరి చేపల కూర, పూజ నీళ్ళు పట్టేసి తిను, బాకీ నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. నీళ్ళు మాకిరి వస్తున్నది.